హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక అప్డేట్ అయితే ఈరోజు మనకు వచ్చేసింది. ఏంటి అంటే ఆల్రెడీ నవంబర్ 28న గేమ్ చేంజర్ నుంచి సాంగ్ రిలీజ్ చేస్తారని అందరికీ తెలుసు. బట్ ఆ సాంగ్ టైటిల్ కూడా మనకి ఎంతవరకు తెలియదు అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఆ సాంగ్ తాలూకు టైటిల్ కూడా మనకి తమన్ గారు రివీల్ చేశారనమాట. సాంగ్ టైటిల్ వచ్చేసి నానా హైరానా అని చెప్పి ఉందన్నమాట. సో మంచి టైటిల్ ట్యాగే, బాగా ట్రెండ్ అవుతుంది అని చెప్పి చాలామంది నమ్ముతున్నారు అనమాట. చాలా ఈజీగానే ఉందన్నమాట వర్డ్ కూడా. అయితే ఇది మెలోడీ సాంగ్ కాబట్టి దీనికి ఉన్న స్కేల్ అనేది చాలా పెద్దది గైస్. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ న్యూజిలాండ్ వెళ్ళిపోయి ఆ న్యూజిలాండ్లో ఇదంతా కూడా ప్లాన్ చేసి భారీ బడ్జెట్తో ఈ సాంగ్ అనేది షూట్ చేశారనమాట. అయితే శంకర్ గారు తమన్ గారు ఒక ఇంటర్వ్యూ పెట్టుకున్నారు, అంటే ఇది అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు. సో ఆ ఇంటర్వ్యూలో శంకర్ గారు ఈ సాంగ్ తాలూకు ఒక ప్రత్యేకత అనేది మనకి రివీల్ చేశారనమాట. ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా ఇండియాలో ఇలాంటి ట్రెండ్ అయితే ఎవ్వరు క్రియేట్ చేయలేదంట. ఫస్ట్ టైం శంకర్ గారు క్రియేట్ చేశారంట. ఏంటి అంటే ఇన్ఫ్రారెడ్ అని చెప్పి ఒక కెమెరా ఉంటుందంట గైస్. అది ఇప్పటి వరకు ఎవ్వరు యూస్ చేయలేదు. ఈవెన్ మన ఆసియన్ కంట్రీస్లోనే ఎవ్వరు కూడా ఆ కెమెరాని ఇప్పటి వరకు ఇంట్రడ్యూస్ చేయలేదు అనమాట. సో అలాంటిది ఇన్ఫ్రారెడ్ కెమెరాతో ఈ సాంగ్ అయితే షూట్ చేశారనమాట. ఇన్ఫ్రారెడ్ కెమెరా అంటే మనం ఏదైనా విజువల్ షూట్ చేసినప్పుడు దాని తాలూకా కలర్ గ్రేడింగ్, అలాగే ఆ లైటింగ్, సో అవంతా కూడా సరౌండింగ్స్, సో అన్నీ కూడా సెట్ చేసుకున్న తర్వాతనే మనం నార్మల్ కెమెరాతో షూట్ చేయగలుగుతాం అనమాట. బట్ ఈ ఇన్ఫ్రారెడ్ కెమెరా అంటే సో ఇప్పుడు ఎక్కడున్నా సరే, ఇప్పుడు ఎంత పెద్ద ప్లేస్ అయినా, ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా, ఎంత పెద్ద నేచర్ ఉన్నా సరే ఇది ఈజీగా క్యాప్చర్ చేస్తుంది అనమాట. అంటే చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా ఈ కెమెరాలో రికార్డ్ అవుతాయి అనమాట. సో ఎందుకు ఇది పెట్టుకున్నారు అంటే న్యూజిలాండ్ వెళ్ళి మరీ షూట్ చేస్తున్నారంటే సో ఈ మాత్రం అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే వాడాల్సిందే. ఎందుకంటే అక్కడ ఒక ప్రైవేట్ ప్లేస్లో ఒక బీచ్ ఉంటుంది, ఆ బీచ్ దగ్గర ఈ సాంగ్ అయితే షూట్ చేశారనమాట. సో ఆ బీచ్ కూడా కంప్లీట్గా క్రిస్టల్ క్లియర్ ఉంటుంది, వాటర్ అంతా కూడా. ఆ రాళ్ళు కానీ, నెక్స్ట్ శాండ్, ఆ వెనక అంతా నేచరు, సో అలాగే గుర్రాలను కూడా పెడుతున్నారంట. దగ్గర దగ్గర 40-50 గుర్రాలు అయితే ఈ సాంగ్లో కనిపిస్తాయి మనకి. సో అవి సో చాలా అంటే ప్రతిదీ మైన్యూట్ డీటెయిలింగ్ శంకర్ గారికి కావాలి అని చెప్పి ఈ ఇన్ఫ్రారెడ్ కెమెరా అయితే యూస్ చేశారనమాట. సో ఇదైతే ఫస్ట్ టైం ఇండియాలోనే కాదు, ఆసియన్ కంట్రీస్లోనే ఇది ఒక ఫస్ట్ ట్రెండ్ అనమాట. సో అది కూడా గేమ్ చేంజర్ సినిమాతో, అది రామ్ చరణ్ గారి సినిమాతో ఇంట్రడ్యూస్ అవ్వడం ఫ్యాన్స్ ఇంకా హ్యాపీ అవుతున్నారనమాట. సో అలాగే ఇంకొక మాట కూడా వీళ్ళు ఇంటర్వ్యూలో మెన్షన్ చేశారనమాట తమన్ గారు. సో ఇంకొక హీరో లేకపోతే ఇంకేదో అయ్యి ఉంటే ఇది ఇలా జరిగేది కాదేమో, ఎందుకు అంటే దానికి ఒక స్క్రీన్ ప్రెజెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో అప్పుడే ఆ కెమెరాతో షూట్ చేసినప్పుడు ఆ విజువల్స్ అంతా కూడా క్లారిటీ మీద వస్తాయి అని చెప్పి ఆయన అయితే అన్నారనమాట. సో ఇండైరెక్ట్గా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ని లేపుతున్నారనమాట. అంటే చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ నాకు నచ్చింది అని చెప్పి చెప్తున్నారనమాట. సో అలాగే ఈ సాంగ్లో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి అని చెప్పి ఆ కాస్ట్యూము అదంతా కూడా చాలా పర్ఫెక్ట్గా అంతా కూడా ప్లాన్ చేసుకున్నారంట. ఆల్మోస్ట్ 2-3 వారాలు అక్కడే ఉండి షూట్ చేసి వచ్చారంట. సో ఇంకా మీరు ఆలోచించుకోండి, 3.5 నిమిషాల సాంగ్ కోసం 20 కోట్లు ఖర్చు పెట్టారంటే సో ఏ లెవెల్లో ఉంటుందో, ఇంకా వాళ్ళు ఏం ప్లాన్ చేశారో మనకు ఒక ప్రోమో వస్తే మనకు ఆల్రెడీ మొత్తం తెలిసిపోద్ది అనమాట. సో ఇప్పుడు పోస్టర్ మనం చూసుకున్నట్లయితే చాలా క్వాలిటీ మెయింటైన్ చేసి చాలా బాగా మెయింటైన్ చేశారనమాట. సో ఇప్పుడు వన్స్ మనకి ఎలా లేదన్నా ఒక 2 రోజుల్లో మనకి సాంగ్ అయితే రిలీజ్ అయిపోద్ది అనమాట. సో అది వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.